రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ని ఆవిష్కరించారు. 15 కోట్లతో టీపీఎస్ ని నిర్మించింది ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ నిర్మాణం చేపట్టారు. పేరెంట్స్ కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌష్టికాహారంతో కూడిన మెన్యూని బ్రేక్ఫాస్ట్ కోసం సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సీఎం రేవంత్ పాఠశాల కిచెన్లోకి వెళ్లారు. కిచెన్ ని పరిశీలించి పూరి తయారు చేశారు. అక్కడి షెఫ్లతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లోని పిల్లల క్లాస్ రూమ్ ని చాలా ఆధునికంగా తీర్చిదిద్దారు. ఈ క్లాస్ రూమ్ ని చూస్తుంటే ఒక ప్రైవేట్ స్కూల్ ని తలపిస్తోంది. క్లాస్ రూమ్ లో పిల్లలతో, టీచర్స్ తో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఫిఫ్త్ బాక్స్ లో మనం చూస్తుంది మ్యూజిక్ రూమ్. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చదువే కాదు, ఆటపాటలకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ స్కూల్లో చదివే పిల్లలు సంగీతం నేర్చుకోవచ్చు. ఇందుకు తగినట్టుగా అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ తో మ్యూజిక్ క్లాస్ ని సిద్ధం చేశారు. అక్కడికి వెళ్లిన సీఎం స్వయంగా గిటార్ వాయించారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా. ఈ కొత్త ప్రభుత్వ బడిలో క్రీడలకు కూడా పెద్దపీట వేశారు. క్రీడా మైదానాన్ని సందర్శించిన సీఎం రేవంత్ అక్కడ స్వయంగా ఫుట్బాల్ ఆడారు. ఫుట్బాల్ క్రీడని ఇష్టపడే ముఖ్యమంత్రి మరోసారి తన క్రీడా ఆసక్తిని అక్కడ చాటుకున్నారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600 మంది, హై స్కూల్లో 2 బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. మహిళా సంఘాలకు అమ్మ ఆదర్శ పాఠశాలల సంఘం అనే బాధ్యత అప్పగించిన సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ తల్లులు, చెల్లెలు ఎక్కడ